మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్. ఆ నియోజకవర్గం వైసీపీకి కంచుకోట. అక్కడ గత 3 దఫాలుగా వైసీపీ జెండా ఎగురుతుంది. ఈసారి కూడా నియోజకవర్గంలో మళ్లీ వైసీపీ జెండాని ఎగరబోతుందని అధికార పార్టీ నాయకులంతా ధీమా వ్యక్తం చేశారు. కానీ ఆశలన్నీ గల్లంతయ్యాయి. అధికార పార్టీ నేతల అంచనాలు పటాపంచలయ్యాయి. ఎవరు ఊహించని విధంగా ప్రజలు తీర్పిచ్చారు. ఓ అంగన్వాడీ టీచర్ కు పట్టం కట్టి నియోజకవర్గంలోని వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టారు. ఈ కీలక పరిణామం అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. మిరియాల శిరీషదేవి ఓ అంగన్వాడీ టీచరు తాజాగా టీడీపీ నుంచి పోటీ చేసి అనూహ్యంగా విజయం సాధించారు. ఎవరు ఊహించిన విధంగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మిపై 9139 ఓట్ల మెజారిటీతో ఆమె గెలిచారు. కౌంటింగ్ లో తొలి రౌండ్ నుంచే శిరీషదేవి ఆధిపత్యం కొనసాగుతూ ప్రత్యర్థికి చెమటలు పట్టించారు. ఎన్నికలో ప్రత్యర్థి ధనలక్ష్మికి 80,948 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి శిరీషకు 90,087 ఓట్లు వచ్చాయి. పెద్దగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని అంగన్వాడీ టీచర్ బంపర్ మెజారిటీతో గెలవడంతో రంపచోడవరంలోని కూటమి కార్యకర్తలు సంబరాలు మునిగిపోయారు. అయితే అసలు రాజకీయాలు టచ్ లేని మహిళను గెలిపించిన ఘనత రంపచోడవరం ఓటర్లకు దక్కింది. శిరీషదేవి వైసీపీ కంచుకోటను బద్దలు కొట్టడమే కాకుండా అంగన్వాడీ టీచర్ అసెంబ్లీకి వెళ్లి మరో రికార్డు బద్దలు కొట్టినట్లయింది. దీంతో ఓ అంగన్వాడీ టీచర్ శిరీషదేవి ఇప్పుడు ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లనున్నారు. కంగ్రాట్స్ టు శిరీషదేవి. పెద్ద అవకాశం ఇచ్చారు. మనమైతే అసలు క్వాలిఫై కాదు ఎమ్మెల్యేకి, కానీ ఆయన మనల్ని నమ్మి ఇంత పెద్ద బాధ్యతను అమలు పెట్టారు. దాని అనుగుణంగా ప్రతి కార్యకర్త కూడా చాలా కష్టపడి పనిచేసి మీరందరూ కూడా ఒక సొంత బిడ్డలా పనిచేశారు. నా విజయం కోసం 15 సంవత్సరాల తర్వాత మన రంపచోడవరం నియోజకవర్గం తెలుగుదేశం జెండా ఎగరవేయడం అంటే మామూలు విషయం కాదు. ఇదంతా కేవలం మీ అందరి వల్ల జరిగింది. మీ అందరి మేలు నేను మర్చిపోలేను. నాకు ప్రజెంట్ ఆరోగ్యం బాగాలేదు అయినప్పటికీ కూడా ఈ సంతోషకరమైన సమయంలో ఆనందాన్ని పంచుకోవాలన్నా సరే 144 సెక్షన్ అమల్లో ఉందన్న పోలీసులు ఉన్నారు. కాబట్టి మనం వాళ్ళకి ఏ విధంగా మనం ఇబ్బంది కలిగించకూడదు. 7వ తారీఖున మనం ఘనంగా దీన్ని ఏదో ఒక కార్యక్రమం మనం చేసుకుందాం. కాబట్టి ఈ విషయాన్ని కూడా మా గ్రూప్లో పెడతాను. దయచేసి నా ఆరోగ్యం బాగోలేక ఇన్ని రోజులు మీకు అందుబాటులో లేను, ఎవరు ఏమీ అనుకోవద్దు. కాబట్టి ఈ విజయం మీది. నేను కేవలం మన సమస్యలు, మన పడుతున్న ఇబ్బందులు, మన ప్రాంతం డెవలప్మెంట్ కోసం పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ విధంగానే పనిచేస్తాను. ఇలా జరగాలంటే మీ అందరి సహాయ సహకారాలు ఉండాలి. కాబట్టి మనం ఇప్పటి వరకు చాలామంది మీడియా వాళ్ళని, పోలీసు వాళ్ళని, కార్యకర్తలని, ఎంప్లాయీస్ అని ప్రతి ఒక్కరు కూడా చాలా 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 మంచిగా సపోర్ట్ చేసి నన్ను గెలిపించారు. నిజంగా అందరికీ పేరు పేరున నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా సహనం పాటించి 7వ తారీఖు వరకు మీరందరూ వేచి చూడాలి. సమయం సందర్భం చెప్తాను, అప్పుడు మనం గట్టిగా పెద్ద పార్టీ చేసుకుందాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.